ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. జనరల్గా మనం ప్రతిరోజు కూర వండేటప్పుడు మంచి టేస్ట్ రావాలని ఆ కూరలోన ఏవో ఒక పేస్ట్లు కానీ పౌడర్ లాంటివి గట్రా జల్లుతూ ఉంటాం కదండి. ఇవేవి కూడా జల్లకుండా న్యాచురల్గానే మన కూరలన్నిటికి కూడా ఇంకా డబల్ రుచి అదిరిపోవాలి. తినేవారు కూడా ఎంత టేస్టీగా ఉందో ఎలా ఉండేవి అనాలంటే ఖచ్చితంగా ఇవి ఒక చిన్న చేంజింగ్ చేసుకోండి. ఏమీ లేదు, మనం ప్రతి కూరల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తాం కదండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకునేటప్పుడు జస్ట్ ఒక చిన్న చేంజింగ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మనం వంటలు అనేవి ఎదరగొట్టవలసిందే. దీనికోసం మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఒక 2 యాలకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, ఒక 4 లవంగాల్ని యాడ్ చేసుకోండి. వీటి వల్ల మనకి ఏంటంటే చాలా మంచి రుచి కూడా వస్తుంది, అలాగే హెల్త్కి కూడా ఉంటుందండి. లవంగాలు వేయడం వల్ల మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. జస్ట్ కొంచెం కొంచెం క్వాంటిటీయే తీసుకోండి. ఇంకా మీరు ఎక్కువ చేశారనుకోండి, సో మీరు ఎక్కువ కూడా తీసుకోండి. నేను ఇక్కడైతే 1 కప్పు వెల్లుల్లి, 1 కప్పు అల్లం వేసేసుకొని నేను పొట్టుతో పాటు డైరెక్ట్గా ఎప్పుడు వేసేస్తానండి. పొట్టు అయితే నేను అస్సలు తీయను. చాలా పేస్ట్లాగా ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని జస్ట్ ఇలా మనము చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నామంటే దీన్ని మనం నెల రోజుల పాటు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. దీన్ని మనం ప్రతిరోజు కూరలో వండేటప్పుడు 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి. మన కూరలు అనేవి రెట్టింపు టేస్ట్ అనేది అదిరిపోతుంది. దీనికోసం మనం మసాలాలు నూరి పౌడర్లు కొని ఇదంతా కూడా వేస్ట్ చేసుకునే టైం అనేది లేకుండా జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకునేటప్పుడు ఈ 3 ఐటమ్స్ని కూడా యాడ్ చేసుకొని మీరు ప్రతిరోజు కూరలు వండి చూడండి. మీకే తెలుస్తుంది ఇంతకుముందు కర్రీస్ వండేటప్పుడు రుచి ఎలా ఉంది, ఆ తర్వాత మీరు కర్రీస్ వండేటప్పుడు ఎలా ఉందని తెలుస్తుంది. నేను ఈ విధంగా చేశానంటే నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకుంటాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. కర్రీస్ వండుకుంటూ ఉంటారు కాబట్టి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకున్నాము. నార్మల్గా మనలో చాలామంది రెగ్యులర్గా ప్రోటీన్ కోసమని, లేదంటే హెల్త్ పర్పస్ కోసమని కొమ్ము శనగలని, లేదంటే పల్లీలు అనేవి తింటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి వీటిని మనం నైటే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోలేదు అని మర్చిపోయామంటే సో మనకి నెక్స్ట్ డే ఇంక తినడానికి కూడా పనికిరాదు. ఇలా మనం కూరలు వండాలనుకునే కొమ్ము శనగలైనా కాబోలి శనగలైనా ఏవైనా కూడా జస్ట్ మనం ఒక 20 నుంచి 30 నిమిషాల్లోనే ఎటువంటి రాత్రి అంతా నానబెట్టే పనే లేకుండా ఈజీగా నానబెట్టేసుకోవచ్చండి. దీనికోసం నేను ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి సలాడ్ చేసుకోవాలనుకున్నానండి. నైట్ అయితే నానబెట్టడం మర్చిపోయాను. సో దానికోసం నేను ఎక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ నేను నానబెట్టవలసినవన్నిటినీ కూడాను ఇలా హాట్ బాక్స్లో వేసేసుకొని వేడి నీటిని మాత్రం బాగా మరిగించండి. మనకు చాలా తొందరగా నానిపోతాయి. జస్ట్ ఒక 2 గ్లాసుల వరకు కూడా వేడి నీళ్ళని వేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఒక్క 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టేశారంటే మీరు రాత్రంతా ఒక 5-6 గంటలు నానబెట్టి ఎలా అయితే ఉంటాయో అంతకంటే సాఫ్ట్గా నానిపోతాయండి. జస్ట్ వీటిని 2-3 సార్లు కడిగేసుకొని నార్మల్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 5-6 విజిల్లు పెట్టేసుకున్నారనుకోండి, చాలా చక్కగా మనకి రాత్రంతా నానబెడితే ఏ విధంగా అయితే ఈ పిక్కలు అనేవి ఉంటాయో కొమ్ము శనగలుగా అవ్వచ్చు, లేదంటే కాబోలి శనగలు అవ్వచ్చు, ఏవైనా కూడా అదే పర్ఫెక్ట్గా మనకు నానిపోతుంది. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా ఈ చిట్కా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ని అయితే తెలుసుకుందాం. జనరల్గా మన కిచెన్లోన అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదండి. మనం కొన్ని ఉల్లిపాయలు అనేవి కూరల కోసం కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా అయిపోతే పక్కన పెట్టేస్తూ ఉంటామండి. ఒక్కసారి ఉల్లిపాయ తొక్క తీసేసిన తర్వాత దాన్ని నెక్స్ట్ డే వాడాలనుకునేటప్పుడు స్మెల్ అనేది వచ్చేసి పాడైపోతూ ఉంటుందండి. ఎలానో మనం మార్నింగ్ కూర్చుని ఉల్లిపాయలు అనేవి ఈవినింగ్ కూడా వండాలి కాబట్టి ఈ లోపల మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే జస్ట్ ఉల్లిపాయకి కొంచెం మనం కుకింగ్ చేసుకున్న ఆయిల్ అంటే మన వంట చేసుకున్న ఆయిల్ని జస్ట్ ఇలా చేతిలో జస్ట్ కొంచెం తీసేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకుని మూత పెట్టి వదిలేసామనుకోండి, ఉల్లిపాయలు అనేవి పాడైపోకుండా, వాసన రాకుండా, బూజులా పట్టేయకుండా నెక్స్ట్ డే వాడుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఉల్లిపాయ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ డే అనేది తెలుసుకుందాం. జనరల్గా మన ఇళ్లలో ఈ సమస్య అనేది రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఏమీ లేదు, మన ఇంట్లోన ఇటువంటి వాటర్ ట్యాప్స్ మీద వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఇవన్నీ కూడా చాలా గలీజ్గా పెట్టేసి ఎంత క్లీన్ చేసినా పోవు కదండి. ఇవైతే చూడండి. సో మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఆ ఇంట్లో ఇలా మాకైతే మట్టి పట్టేసినట్టు అంటే ఎన్నో రోజులు బట్టి వాడలేనట్టుగా అయితే ఉందన్నమాట. సో దీన్ని ఈజీగా ఎలా కొత్త దానిలాగా మనం క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇవి ప్లాస్టిక్ ట్యాప్స్ అయినా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా ట్యాప్స్ మీద ఉన్న మరకలు పోగొట్టాలంటే
ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా, అలాగే మనం పళ్ళ తోముకునే పేస్ట్ మీరు ఏదైతే వాడతారో దాన్ని కొంచెం వేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కూడా వాటర్‌ని వేసుకొని జస్ట్ ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకున్నామంటే మనకి ఈ మిశ్రమం అనేది చాలా ట్యాప్స్‌ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. మొత్తం పేస్ట్ అనేది కరిగినంత వరకు కూడా ఇలా ఒకసారి గిలక్ కొట్టేసిన తర్వాత ఒక ఓల్డ్ బ్రష్ అనేది ఏదైనా ఉంటే తీసేసుకొని ఈ వాటర్‌లో ముంచుకుంటూ జస్ట్ మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా అప్లై చేసి వదిలేసామనుకోండి కొన్ని క్షణాల్లోనే వాటర్ మార్కులు, సోప్ మార్కులు లేదంటే వాటర్‌లోని మట్టి అనేది ఉంటుంది కదా! ఆ మరకలు పెట్టేసేయంటే అస్సలు కూడా వదలవండి. తుప్పు మరకలు లాంటివి కూడా మనకి ఫ్యూచర్‌లో పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వారానికి 1, 2 సార్లయినా కూడాను ఇలా మీ ఇంట్లోనే ఉండే ట్యాప్స్‌ని గానీ, షవర్స్‌ని గానీ, ప్లాస్టిక్ ట్యాప్స్ గానీ ఇవన్నిటిని కూడా ఈజీగా క్లీన్ చేసేయండి. మీరు బ్రష్‌తో గానీ, పీచుతో గానీ మీ ఇష్టం ఎలా క్లీన్ చేసినా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత నీట్‌నెస్‌గా ఉన్నాయో చూసారు కదండీ! వాటర్ మార్కులు, సోప్ మార్కులనేవి మనకి నెక్స్ట్ టైమ్‌కి కనబడవండి. ఇలా మనం వారానికి ఒక్కసారి గనక క్లీన్ చేసుకున్నట్లయితే ట్యాప్స్ మీద తుప్పు మరకలు గానీ, జంగు మరకలు గానీ ఏవి పట్టకుండా చాలా కొత్త వాటిలో ఉంటాయి. 2, 3 సార్లు చక్కగా కడిగేసుకొని ఒక క్లాత్‌తో నొక్కి పెట్టి తుడిచేశారంటే ఎంత నల్లగా, మురికిగా అయిపోయిన వాటర్ ట్యాప్స్ అయినా చిటికలో క్లీన్ అయిపోతాయి. ఎటువంటి శ్రమ లేకుండా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం వంట చేసేటప్పుడు ఈ సమస్యలనేవి ఫేస్ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా ఇప్పుడు గ్యాస్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు గ్యాస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. వంట అనేది సరిగ్గా అంటే మంట అనేది త్వరగా రాకపోవడం, గ్యాస్ అనేది తక్కువ రోజుల్లోనే అయిపోవడం, అలాగే ఎర్రమంట అనేది వచ్చేసి మనం బర్నర్స్‌ని ఎంతసార్లు క్లీన్ చేసినా కూడా నల్లగా అయిపోతుంటుంది కదండీ! ఒక్కొక్కసారి ఎర్రమంట అనేది వచ్చిందనుకోండి మనకు తెలియకుండానే గ్యాస్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుందండి. ఒక్కసారి వీడియోలో చూడండి గ్యాస్ బర్నర్స్ అనేవి బొగ్గులాగా ఎంత మురుకొస్తుందో. ఆల్రెడీ నేను 2, 3 రోజుల కిందటే క్లీన్ చేశాను. అయినా కూడా ఇంత నల్లగా వస్తుంది. దీనివల్ల మనకి గ్యాస్ అనేది కూడా ఎర్రమంట అనేది వచ్చేసి మనకి గ్యాస్ చాలా ఎక్కువ వృధా అయిపోతూ ఉంటుంది. గ్యాస్ మంట అనేది ఎర్రగా రాకుండా గ్యాస్ బర్నర్స్‌ని క్లీన్ చేసుకునే పనే లేకుండా గ్యాస్ అనేది ఎక్కువ రోజులు ఆదా అవ్వాలనుకున్నట్లయితే జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్‌ని ఈ విధంగా బర్నర్స్‌ని తీసేసుకొని నెలకొకసారి గానీ, 2 నెలలకొకసారి గాని జస్ట్ బర్నర్స్‌కి ఈ విధంగా మీరు కొంచెం అప్లై చేశారనుకోండి తుప్పు లాంటిది అంతా కూడాను మనకు ఆయిల్ రాయడం వల్ల క్లియర్ అయిపోతుందండి. లోన మనకి మసి లాంటిది అస్సలు రాకుండా ఉంటుంది. మసి అనేది ఎక్కువగా చేరిందనుకోండి గ్యాస్ మనకి తెలియకుండానే చాలా ఎక్కువైపోతుంటుంది. వారానికి ఒక్కసారి గ్యాస్ బర్నర్స్‌ని క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్‌ని ఈ విధంగా బర్నర్స్ అన్నిటికి కూడా కొంచెం కొంచెం అప్లై చేశారనుకోండి బర్నర్స్ అనేవి ఎన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టకుండా, ఎర్రమంట రాకుండా చాలా చక్కగా వస్తాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ అనేది ఆదా అవుతుంది. ఆ తర్వాత ఒక పొడిగుడ్డతో నార్మల్‌గా తుడిచేయండి. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బర్నర్స్ అయితే చూసారు కదా! ఎంత శుభ్రంగా ఉన్నాయో. దీనివల్ల మీకు కొన్ని నెలల్లో అయిపోవలసిన గ్యాస్ అనేది ఇంకొన్ని నెలలు వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకసారి ఇలా క్లీన్ చేసాం కదా ఆయిల్‌తో. ఇప్పుడు వెలిగించి చూద్దాం. చూసారు కదా! ఎటువంటి ఎర్రమంట రాలేదు. చాలా నీట్‌గా మంట అనేది వస్తుందండి. గ్యాస్ ఆదా అవ్వాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.